శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. ప్రస్తావన: దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. 1. దహన్లో బీవీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతానికి బాబా వెళ్ళుట. 2వది బాంద్రాలోని హేమాడ్ పంత్ ఇంటికి హోలీ పండుగ నాడు భోజనంకి పోవుట. ప్రస్తావన: శ్రీ సాయి సమర్థుడు, పావనమూర్తి. తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనిడివారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని, స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహన్లో బీవీ దేవుగారు మామల్తదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమయ్యను. దేవుగారు బాపూసాహెబ్ జోగుగారికి ఒక లేఖ రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యానికి దయచేయవలెనని, వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండునని రాసెను. జోగు ఆ ఉత్తరం చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనెను: నన్నే గుర్తుంచుకొని వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయుము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయము. జోగు బాబా చెప్పినది దేవుకు రాసెను. దేవుగారెంతో సంతసించిరి. కానీ బాబా రహతా, రూయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబాకు అవశ్యమైనదేమీయూ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గోసంరక్షణకై సేవ చేస్తూ దహన్ స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామల్తదారిని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామల్తదారి అచ్చటకు వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయం చేసెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుతూ ఉండుటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చెనేమో అని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూసి తాను చందాల కొరకు రాలేదని, భోజనముకై వచ్చి తినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహం మీదే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను. సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదని తామే స్వయముగా వచ్చేదమని చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను.
సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని రాసెను. జోగు ఉత్తరం తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునుపే బాబా ఇట్లనెను, హా, వాగ్దానం చేసి దగా చేసితిని అంటున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయెనని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చెనని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకే మరిద్దరితో వచ్చేదను అంటిని. ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయును. ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలుగజేసెను. బాబా సమాధానం అంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదువగానే దేవుకు ఆనంద బాష్పములు దొర్లెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయెనో, సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనానికి వచ్చెదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరునట్లు చూసెదరు అనునది ఈ కథ వల్ల స్పష్టమగుతున్నది. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపములో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదను. 1917వ సంవత్సరము హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనానికి వారింటికి వచ్చేదనని చెప్పెను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగా గుర్తుకు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకానికి వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేస్తూ ఉన్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకోలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనానికి వచ్చునుగాక, కొంచెము బియ్యము ఎక్కువ పోయమని చెప్పెను. అది హోలీ పండుగ దినము. వచ్చువారెవరని, ఎక్కడ నుంచి వస్తున్నారని ఆమె అడిగను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక, ఆమె ఇంకొక విధముగా భావించకుండునట్లు జరిగినది జరిగినట్టుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలిగెను. అందులోకి హేమాడ్ పంత్, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును, కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్న భోజనముకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నముకు సర్వము సిద్ధమయ్యెను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనముకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ, కొడుకులు, మనుములు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవ్వరూ రాలేదు. తలుపు వేసి గొండ్లము పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను, అనగా నెయ్యి వడ్డించారు. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు, శ్రీకృష్ణునకు నైవేద్యం సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభించబోతూ ఉండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమాడ్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుష్యులు అచట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ముజావర్. ఈ ఇరువురు వడ్డనంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా ఉండుట గమనించి హేమాడ్ పంత్ను క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలం విడిచి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూస్తూ ఉన్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము.
ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము అట్లంటూ తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంత్ కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దది యగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగురుపాటు చెందెను. అతడు వంగి పటములో ఉన్న బాబా పాదాలకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకా పటమెట్లు వచ్చెనని అలీ మహమ్మద్ని అడిగెను. అతడు ఆ పటము యొక్క అంగడిలో కొంటినని, దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియజేస్తాను, తక్కిన వారు భోజనానికి కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపును చూసి అందరూ అమితానంద భరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంత్కు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కి ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంత్కు ఎందుకు ఇచ్చెను అన్నవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము. 40వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.